హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరిత అయ్యే రోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనము మన లైఫ్లో ఏదైనా ఒకటి సాధించాలి అంటే, లేదా మనకంటూ ఒక మంచి లైఫ్ మనము ఏర్పాటు చేసుకోవాలి అంటే, మనకున్నటువంటి టైంను మనము సద్వినియోగం చేసుకోవాలి, అంటే ఉపయోగించుకోవాలి. అంటే అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి మన టైంను మనము వేస్ట్ చేసుకోకూడదు. ఉదయాన్నే తొందరగా లేవాలి అంటే కొన్ని రెగ్యులర్ హ్యాబిట్స్ అనేటటువంటివి పెట్టుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడతాము, అంటే ఈ హ్యాబిట్స్ని మనము అలవాటు చేసుకోవడానికి. కానీ దీని యొక్క ఫలితం మాత్రం సూపర్గా ఉంటుంది. కంటిన్యూస్గా మీరు ఒక 3 months లేదా 1 month చేసిన తర్వాత చూడండి, మీ లైఫ్లో చాలా తేడా అనేది గమనిస్తాము. అంటే ఉదయం తొందరగా లేవడం వల్ల మనము యాక్టివ్గా ఉంటాము, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చదివినా ఏం చేసినా కూడా సక్సెస్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఎక్సర్సైజ్ కానివ్వండి, యోగా కానివ్వండి, వీక్లీ 1 or 2 చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఫిజికల్ హెల్త్ బాగుంటుంది, మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటాము. సో మన బాడీ అనేటటువంటిది ఫిట్గా ఉంటుంది. మీరు ఎంత చేసినా ఏం సంపాదించినా ఆరోగ్యంగా లేకపోతే మాత్రం అది ఎలాంటి ఉపయోగకరంగా ఉండదు. ఇలా చిన్న చిన్న హాబీస్ మనము ఇంప్రూవ్ చేసుకుంటే కంపల్సరీగా మీరు ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారు అంతా ఒక ప్లానింగ్ ప్రకారంగా రాసుకొని పెట్టుకోండి. దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి. దీనివల్ల మనకు డిప్రెషన్ ఉండదు, మెంటల్ స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే ప్లానింగ్ ప్రకారంగా మనం చేసుకుంటూ పోతూ ఉంటాం కాబట్టి మన టైం కరెక్ట్గా అయిపోతుంది కాబట్టి సో మనకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. ఎట్ లాస్ట్ మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అంటే నైట్ మళ్ళీ వచ్చి మనం ఎన్ని పనులు అనుకున్నాము, ఎన్ని పనులు మనం పూర్తి చేశాము అనేది మనం చూసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ మనం ఏం చేయాలో తెలుస్తుంది. అది స్టడీ పరంగా కానివ్వండి, వర్క్ పరంగా కానివ్వండి, లేదా బిజినెస్ పరంగా కానివ్వండి, జాబ్ పరంగా కూడా కానివ్వండి. ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్, ఒక పర్ఫెక్ట్ టైం ప్రకారంగా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఇవి కంప్లీట్ చేసేయాలి, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నేను చదివేసుకోవాలి, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నేను బిజినెస్ చేసుకోవాలి అని కనుక మనం పెట్టుకుంటే కంపల్సరీగా మనము అనుకున్నటువంటి లైఫ్లో సక్సెస్ అవుతాము. వేస్ట్గా లైఫ్ని మనం ఎప్పుడూ కూడా లీడ్ చేయొద్దు. ఏముంది, తిన్నామా, లేచామా, పడుకున్నామా, మన పని చేసామా, అలా కాకుండా కొంచెం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకొని మన లైఫ్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే మనము హ్యాపీగా ఉంటాము, మన ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారు, మనకు సోషల్ లైఫ్లో అంటే సొసైటీలో ప్లస్ మనకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. మనల్ని చూసి మన పిల్లలు కూడా ఇంప్రూవ్ అవుతారు. ఎక్కడ వేసిన గొంగరి అక్కడే అన్నట్టు కాకుండా మన లైఫ్లో మస్ట్గా ఇంప్రూవ్ అనేటటువంటిది ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన టైంను మనము కరెక్ట్గా ఉపయోగించుకున్నప్పుడు, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారంగా మనము పోయినప్పుడు మాత్రమే అవుతుంది. Thank you friends. Please subscribe me and share my channel. Press bell icon. Thanks for watching my video. Thank you friends. Thanks a lot.